నమస్తే, వెల్కమ్ టు స్టార్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మార్కాపురం పట్టణంలో జనసునామీ. కందుల నారాయణ రెడ్డి నామినేషన్ సందర్భంగా స్వచ్ఛందంగా తరలివచ్చిన ప్రజలు. ఏపీలో ముగిసిన నామినేషన్ల ఘట్టం. పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం గడ్డ విజయచంద్ర నడ్డా. తిరుమలలో భక్తుల రద్దీ. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం. రైలు ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త. నేడు రైడర్స్ తో కింగ్స్ డి. ఎల్లో అలర్ట్. ఎల్లుండి నుంచి వర్షాలు. లాసెట్ దరఖాస్తుల గడువు పొడిగింపు. నేడే రెండో దశ పోలింగ్. ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం. అమిత్ షా కీలక ప్రకటన. మార్కాపురం నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి కూటమి అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి నామినేషన్ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో భారీగా ప్రజలు పాల్గొన్నారు. అనంతరం ఆయన మార్కాపురం సబ్ కలెక్టర్ కి నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ వెలిగొండ ప్రాజెక్టు చరిత్ర ఉన్నంత వరకు తన పేరు ఉంటుందని, వెలిగొండ ప్రాజెక్టు 2వ టన్నులు ఎంతో పోరాటం చేసి సాధించారని, మార్కాపురం జిల్లా కోసం 62 రోజులు ఉద్యమం చేసి చివరకు నిరాహార దీక్ష సైతం వైసీపీ నాయకులు, పోలీసుల సహాయంతో భగ్నం చేశారన్నారు. రాష్ట్రంలో లోక్సభ, శాసనసభ ఎన్నికలకు నామినేషన్ దాఖలు ప్రక్రియ గురువారం ముగిసింది. ఏప్రిల్ 18న ఈ ప్రక్రియ ప్రారంభమైంది. చివరి రోజున గురువారం అభ్యర్థులు భారీ స్థాయిలో నామినేషన్లు దాఖలు చేశారు. 2019తో పోలిస్తే 2024 ఎన్నికల్లో పోటీకి ఎక్కువ మంది నామినేషన్లు వేశారు. 2019 ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాలకు 4299 నామినేషన్లు, 25 పార్లమెంటు స్థానాలకు 770 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇప్పుడు అసెంబ్లీకి 5460, పార్లమెంటుకు 965 నామినేషన్లు దాఖలయ్యాయి. గురువారం నామినేషన్లు దాఖలు చేసిన ప్రముఖుల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు, కొడాలి నాని తదితరులు ఉన్నారు. జన ప్రళయంగా మారిన ఎన్డీఏ కూటమి అభ్యర్థి, పార్వతీపురం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బోనెల విజయచంద్ర నామినేషన్ ర్యాలీ అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ హేమలతకు బోనెల విజయచంద్ర నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం పార్వతీపురం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి విజయచంద్ర మాట్లాడుతూ గత ప్రభుత్వంలో పార్వతీపురంలో జరిగిన అవినీతి, అక్రమాలను వెలికితీస్తానని హామీ ఇచ్చారు. అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతుంది. నిన్న శ్రీవారిని 61,492 మంది భక్తులు దర్శించుకోగా 27,660 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం 2.72 కోట్ల రూపాయలు వచ్చినట్లుగా టీటీడీ అధికారులు తెలిపారు. రైలు ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. జనరల్ టికెట్ కోసం తీసుకొచ్చిన యూటీఎస్ యాప్ లో మార్పులు చేసింది. ఎంత దూరం నుంచైనా ఫోన్ లోనే జనరల్ టికెట్లు బుక్ చేసుకునే అవకాశం కల్పించింది. గతంలో రైల్వే స్టేషన్ కు 2-3 కిలోమీటర్ దూరంలో ఉన్నప్పుడు మాత్రమే ఈ అవకాశం ఉండేది. అయితే స్టేషన్ కు 50 మీటర్ల లోపు ఈ యాప్ పనిచేయదు. ఈ యాప్ వల్ల కౌంటర్ల వద్ద వెయిట్ చేయడం తప్పుతుంది. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే. ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం. ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5 x 8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది.
పైనుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి, ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో MSN ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. బ్యాక్ టు న్యూస్. IPL 2024 లో భాగంగా ఇవాళ KKR, PBKS జట్లు తలపడనున్నాయి. కోల్కతా వేదికగా రాత్రి 7:30 మ్యాచ్ ప్రారంభమవుతుంది. టోర్నీ చరిత్రలో ఈ రెండు జట్లు ఇప్పటి వరకు 32 సార్లు తలపడగా KKR 21, PBKS 11 మ్యాచ్ల విజయం సాధించాయి. నేటి మ్యాచ్ కోసం కోల్కతా టీంలో స్టార్క్ స్థానంలో చెమీరా ఆడే అవకాశాలున్నాయి. మరోవైపు పంజాబ్ కెప్టెన్ ధవన్ తిరిగి తుది జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది. రాష్ట్రాన్ని అకాల వర్షాలు వీయటం లేదు. ఈ నెల 28, 29, 30 తేదీల్లో వానలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉరుములు మెరుపులతో పాటు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంగా ఈదురుగాలు వీస్తాయని పేర్కొంటూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరోవైపు మరో 5 రోజుల పాటు పలు జిల్లాల్లో వడగాలు వీచే అవకాశం ఉందని చెప్పింది. న్యాయ కళాశాలల్లో LLB, LLM కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహించే లాసెట్, PG, LSET పరీక్షలకు దరఖాస్తు గడువును అధికారులు మరోసారి పొడిగించారు. నిన్నటితో గడువు మిగైగా ఎలాంటి అపరాధ రుసుము లేకుండా వచ్చే నెల 4 వరకు అప్లై చేసుకోవచ్చని తెలిపారు. 3-5 ఏళ్ల LLB కోర్సులు, 2 ఏళ్ల LLM కోర్సులు చేరేందుకు జూన్ 3న పరీక్ష జరగనుంది. రెండో దశ ఎన్నికల్లో భాగంగా ఇవాళ 13 రాష్ట్రాల్లో 8 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. 1.67 లక్షల కేంద్రాల్లో 15.9 కోట్ల మంది ఓటర్లు, 1202 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. వీరిలో 34.8 లక్షల మంది తొలిసారి ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. రెండో దశలో 89 స్థానాలకు పోలింగ్ జరగాల్సి ఉంది. కానీ మధ్యప్రదేశ్లోని బైతుల్లో BSP అభ్యర్థి మృతి చెందడంతో అక్కడ పోలింగ్ ను ఈసీ మే 7కు వాయిదా వేసింది. నిన్న సిద్దిపేటలో జరిగిన బహిరంగ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. కేంద్రంలో మూడోసారి BJP అధికారంలోకి రాగానే తెలంగాణలో 4% ఉన్న ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తామని స్పష్టం చేశారు. ఆ రిజర్వేషన్లు SC, ST, OBC వర్గాల వారికి ఇస్తామని చెప్పారు. కేంద్రంలో 400, తెలంగాణలో 12 ఎంపీ సీట్లలో బీజేపీని గెలిపించాలని కోరారు. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. మార్కాపురం పట్టణంలో జనసునామీ. కందుల నారాయణ రెడ్డి నామినేషన్ సందర్భంగా స్వచ్ఛందంగా తరలివచ్చిన ప్రజలు. ఏపీలో ముగిసిన నామినేషన్ల ఘట్టం. పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం గడ్డ విజయచంద్ర నడ్డా. తిరుమలలో భక్తుల రద్దీ. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం. రైలు ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త. నేడు రైడర్స్ తో కింగ్స్ డి. ఎల్లో అలర్ట్. ఎల్లుండి నుంచి వర్షాలు. లాసెట్ దరఖాస్తుల గడువు పొడిగింపు. నేడే రెండో దశ పోలింగ్. ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం. అమిత్ షా కీలక ప్రకటన. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్ట్రాబెరీ టీవీ.